నమస్కారం అండి. ఈరోజు మంచిలి అక్కిలి మండలం మంచిలి గ్రామంలో 10వ తేదీని ఉడతల యమున శ్రీలక్ష్మి అమ్మాయికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి ఈ కారింకి ఫౌండేషన్ మరియు జయగౌడ సేనలు హైదరాబాద్ సంఘాలకి తెలియపరచడం జరిగింది. వెంటనే ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే వారు కారింకి ఫౌండేషన్ అధినేత శ్రీ కారింకి శివనాగేశ్వరరావు గారు స్పందించి గౌడ్స్ అండ్ గౌడ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వర్గీయ వంగ రాములు గౌడ్ గారు ఆశయ సాధన నిలబెట్టడం కోసం ఆయన తరఫున కారింకి ఫౌండేషన్ వారు డబ్బులు మొత్తం గౌడ్ సభ్యులు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ సహాయాన్ని అలాగే గౌడ సేన అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ మోర్ల ఏడుకొండలు గారు అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నంగెడ్డ రంగారావు గారు ఆధ్వర్యంలో ఇది అంతా కూడా ఈ మొత్తాన్ని సేకరించి దీన్ని ఈరోజు మంచిలి గ్రామంలో పిల్ల తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. అది ఒకసారి దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకుని వడల్ గ్రామం నుంచి వచ్చిన మన సుబ్రహ్మణ్యం గౌడ్ గారు కూడా వెంటనే స్పందించి ఆయన కూడా కొంత మొత్తాన్ని అందజేయడం జరిగింది. మొత్తం కలిపి 61,620 రూపాయలు ఈ కారింకి ఫౌండేషన్ మరియు జయగౌడ సేనల ఆధ్వర్యంలో కారింకి ఫౌండేషన్ వారికి కారింకి ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. దీన్ని పాపకి ప్రస్తుతానికి వైద్య నిమిత్తం కోసం ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో పాప చదువు కోసం కానీ దేనికైనా సరే గౌడులందరూ ఈ సంఘాలన్నీ కలిపి ఐకమత్యంగా పాప విద్యా అభివృద్ధికి తోడ్పడతాయని మేమందరం కూడా మాట ఇస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ నంగెడ్డ రంగారావు గారు అలాగే జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు మా తణుకు గౌడ సంఘ సభ్యులు శ్రీ కట్ట రాజేష్ గారు మేమందరం కూడా మంచి గ్రామం రావడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాగే గౌడ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే సంఘాలు ఎప్పుడు కూడా మీ వెనకే ఉండే మీ యొక్క ఏదైనా సరే ఆర్థిక పరంగా కానీ ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఈ సంఘాలు ఎప్పుడు మీకు తోడ్పాటును అందిస్తాయని మరొకసారి తెలియజేస్తూ కారింకి ఫౌండేషన్ వారికి కారింకి శివనాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.